బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని స్వామి వివేకానంద గారు తన ప్రసంగాన్ని చికాగోలో స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూస్గా క్లాప్స్ వచ్చాయి. ఇంతకుముందు ప్రసంగాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి స్టార్ట్ చేయలేదా? ఈయన మాత్రమే స్టార్ట్ చేశారా? బట్ ఈయనకి ఎందుకు ఇంత క్లాప్స్ వచ్చాయి అంటే, నాకు తెలిసినంత వరకు ఆయన ఏదైతే నోటి ద్వారా చెప్పాడో మనస్ఫూర్తిగా దాన్ని ఫీల్ అయ్యాడు, ఎమోషన్ అయ్యాడు. అందువల్లనే వాళ్ళు ఆడియన్స్ వచ్చేసేసి ఇన్ రిటర్న్లో అంత ఎమోషన్ చూపించారు అని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఇన్ ద సేమ్ వే నువ్వు చేసేటువంటి పనిలో కూడా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి ఆర్ అవతల వాళ్ళు ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వాలి అంటే మేక్ షూర్ దట్ యువర్ intention behind your words, your insights in your mind are very very clear and very good intention, so that మీకు ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి దీని గురించి.